వ్యతిరేకంగా సంవత్సర కాలంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ రైతాంగం అంతా పోరాటాలు చేస్తుంటే ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ మేమైతే ఏదైతే మేము మా భూముల మీద బ్రతుకుతున్నామో ఆ భూములు కాపాడాలనుకుని ధర్నా చేయడానికి బయలుదేరుతున్నప్పుడు పోలీసులు ఇలాంటి చర్యలు అనేది ప్రజాస్వామికంగా మీరు మాట్లాడండి అనే పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామికంగా లేకుండా అడ్డుకోవడం, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం అనేది జరిగి ఆ కార్యక్రమం ఏదైతే ప్రజలు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తన ఆవేదన చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే భంగం కల్పించే చర్యలు అనేది మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ఖండిస్తున్నాం. ఏదైతే ప్రజాస్వామికవాదులారా పాలకులు ఈరోజు మాట్లాడుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఇంతమంది రైతులు తన భూములు కావాలనుకొని కోరుకున్నప్పుడు రైతుల తరపున పాలకులు ఉన్నారా? కార్పొరేట్లకు ఊడిగించేసే పాలకులు ఉన్నారా? ఇక్కడ అర్థమవుతుంది. నిజంగా ఇప్పటికైనా ఈ రైతాంగానికి అంతా ఆదుకొని ఆ రైతుల భూములు రైతులకు ఇచ్చేటట్టు ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ లేకుండా చూడాల్సిన బాధ్యత అన్నది ఈరోజు ప్రజాస్వామికవాదులుగా మహిళల ఆవేదనలు తెలుస్తూ మహిళా సంఘాలుగా మేము ఇక్కడికి వచ్చేటప్పటికి అనేక సెంటర్లలో పోలీసులు ఆపుతూ ఇక్కడ కూడాను మమ్మల్ని మాట్లాడనివ్వకుండా వీళ్ళు మాట్లాడొద్దని చెప్పడం అనేది ప్రజాస్వామిక చర్యలా? ఇవి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజాస్వామిక చర్య? భావ స్వేచ్ఛను మీరు అడ్డుకుంటున్నారా? మేము ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మహిళల ఆవేదన తెలియజేసుకుంటుంటే వాళ్ళ తరపున వాళ్ళకి సంఘీభావంగా మేము వస్తే మీరు మాట్లాడనివ్వకపోవడం అనేది ఎక్కడికి మీరు మాట్లాడుతున్నారో, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇలాంటి చర్యలన్నీ నిర్బంధాలను ఎవరు భయపడం, రాత్రులకి ఇంటికి వచ్చి మా తోటి సంఘాల మిత్రులను అరెస్టులు చేయడం, మమ్మల్ని వస్తే ఇక్కడికి అడ్డుకోవడం, ఇక్కడ మాట్లాడించకపోవడం దుర్మార్గము. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం. పాలకులారు ఇప్పుడు మేము ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో కార్గో ఎయిర్పోర్ట్ వద్దు, మా భూములు మాకు వద్దు అనేది కోరుకుంటున్నారో ఆ భవిష్యత్తులో మా ప్రభుత్వాలు నడవాలనేది మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కుసుమ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.